హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజు, అంటే ఉగాది ముందు రోజు నైట్ అనమాట. ఇంకా మా గృహప్రవేశానికి అయితే పెట్టిన లైటింగ్ అయితే తీయలేదండి. ఇంకా లైటింగ్ అదంతా కూడా నా మెమరీ కోసం చిన్న క్లిప్ అయితే ఇలా షూట్ చేశాను. ఇంకా గృహప్రవేశం రోజు ఎలాగో షూట్ చేయలేదని చెప్పి ఇంకా ఆ రోజైతే చిన్న క్లిప్ ఇలా అయితే షూట్ చేసుకున్నాను. ఎలా ఉంది ఏంటి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెప్పండి ఫ్రెండ్స్. అంటే ఇంక చాలా అంటే చాలా చీకటిగా ఉందన్నమాట, పొలాల మధ్యలో అవ్వడం వల్ల. ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ అండి, అంటే ఉగాది రోజు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదండి మార్నింగ్ సన్ రైజ్ అయితే. ఇంకా కొంచెం తొందరగా అయితే లేచి పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయితే చేసుకున్నాము. కాకపోతే పూజ అయితే లేట్ అయ్యింది. ఇంకా లేట్ అయినా పర్వాలేదు, చాలా మనశ్శాంతిగా, చాలా ప్రశాంతంగా, చాలా నిండుగా చేసుకుందామని చెప్పి లేట్ అయినా పర్వాలేదు నేను చాలా తాయితీగా అయితే పూజ అయితే చేసుకున్నాను. చాలా సింపుల్గా చాలా బాగా అయితే చేసుకున్నానండి. ఇంకా గడపలకి అది ముగ్గులు పెట్టడం అదంతా కూడా నైట్ అయితే చేసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇంకా చేయడానికి అవ్వక ఇంకా చేసుకోలేదండి. ఇంకా మొత్తంగా గడపలకి అన్నిటికీ కూడా ముగ్గులు అవి పెట్టుకుని మామిడి కొమ్మలు అవన్నీ కూడా పెట్టి, ఫెస్టివల్ అంటే కంపల్సరిగా మెయిన్గా మనకి గుర్తొచ్చేది అయితే మామిడి కొమ్మలే కదండి. ఇంకా వ్రతాలకి నోములకి అన్నిటికి కూడా ఫస్ట్ అయితే మామిడి కొమ్మలు అయితే గడపలకి ఇలా పెట్టుకుంటాం కదా. ఇంకా ఆ విధంగా మామిడి కొమ్మలు అయితే అలా గడపలకు పెట్టేసి ఇంకా పూజ అన్నది అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ప్రసాదం కూడా చాలా తక్కువగా, అంటే ఉగాది పచ్చడి మా ఇంట్లో అంత ఇదిగా అంటే ఇష్టంగా తినేది ఉండదన్నమాట. అంటే నేను ఒక్కదాన్నే తింటాను, మిగతా వాళ్ళు అయితే పెద్ద ఇష్టంగా అయితే తింటారు. ఇంక దేవుడు మట్టుకి ఇంకా అలా కొద్దిగా బౌల్లోకి ప్రసాదం అయితే చేశానండి. ఇంకా చలివిడి వడపప్పు కొబ్బరికి అరటిపళ్ళు ఇవన్నీ కామనే కదా. ఇంకా పూజ అదంతా కూడా ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది వీడియో అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. పూజ అదంతా కూడా కంప్లీట్ అయితే అయిందండి. ఇంక పూజ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంక ఇక్కడైతే
టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను. అంటే దోశ రుబ్బు అన్నది ముందు రోజే ఫ్రిడ్జ్లో అయితే ఉంచుకుంటాం కదండి. అంటే అది వెంటనే దోశ వేసుకునే కన్నా ఒకరోజు కొంచెం ముందుగా ఉంచుకుని బాగా నానిందంటే మాత్రం దోశ చాలా బాగా వస్తుంది కదా. ఇంకా అలాగే చెప్పి ముందు రోజు అయితే దోశ పిండి అయితే రెడీ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడైతే టిఫిన్కి అయితే దోశ అయితే వేస్తున్నానండి. కొత్త అమావాస్య రోజు పండుగ అయితే చేసుకున్నాం కదా. ఇంకా అప్పుడైతే అమ్మవారికి ఫోన్ అయితే చూసుకుంటాం కదా. ఇంకా అదనమాట చికెన్. ఇంకా ఉగాది రోజు అయితే నాన్ వెజ్ అయితే వండుతున్నాము. ఇంక ఇక్కడైతే నాన్న అయితే వచ్చాడండి. ఇంక ఉగాది రోజు మార్నింగ్ అయితే వచ్చారనమాట. అంటే ఊళ్ళోనే కాబట్టి ఎప్పటికప్పటికే వస్తూ ఉంటారు. కాకపోతే ఇంకా ఆ రోజు వచ్చాడు. ఇంకా టిఫిన్ అయితే వేసి ఇచ్చాను అనమాట. టిఫిన్ కూడా అయిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ చెప్పండి మీలో మనం అయితే పుట్టింటికి వెళ్తే ఒక పని కూడా చేయబుద్దేదు. కానీ అమ్మ వాళ్ళు నాన్న కానీ మన ఇంటికి వచ్చారంటే వాళ్ళకి ఒక పని కూడా చెప్పకుండా మొత్తం మనమే చేసుకోవాలని అయితే అనిపిస్తుంది కదా. అక్కడికి వెళ్ళామంటే మనం మాత్రం ఒక్క పని కూడా చేయబుద్దేదు. నాకైతే ఎలా అనిపిస్తుంది, మీకు కూడా అలా అనిపిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంక టిఫిన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా టీ టైం అనమాట. పేరెంట్స్ కానీ మన ఇంటికి వచ్చారంటే ఏదో తెలియని ఫీలింగ్ అనమాట. ఏదో ఒకటి చేసి పెట్టాలని అయితే అనిపిస్తుంది కదండి. ఇక్కడ ఈ లోపల అయితే రేషన్ వ్యాన్ అయితే వచ్చిందండి. ఇంకా రేషన్ తీసుకోవడానికి అయితే వెళ్ళొచ్చి ఇక్కడ మళ్ళీ తింటున్నాను అనమాట. అదే దోశ, కాకపోతే ఇందాక ఒకసారి ఇప్పుడు ఒకసారి తింటున్నానని అయితే అనుకోవద్దండి. ఇంకా రేషన్ అయితే తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ అయితే నేను టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇంకా ఫ్రెండ్స్ అందరికీ కూడా క్రోధి నామ సంవత్సరం శుభాకాంక్షలు అండి. ఇలా లేట్గా చెప్తున్నానని అయితే ఏమో అనుకోవద్దు ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అయితే చెప్పాను. కాకపోతే మళ్ళీ ఈ వీడియోలో చెప్పాలని అనిపించి చెప్పాను ఫ్రెండ్స్. ఇంకా ఈ సింపుల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.